హాయ్ అండి. నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏమిటంటే బ్రెయిన్ ట్యూమర్స్ గురించి. బ్రెయిన్ ట్యూమర్స్ అనేది చాలా రకాలు ఉంటాయండి. ఇందులో బినైన్ ట్యూమర్స్ అంటారు, క్యాన్సర్ ట్యూమర్స్ అంటారు. బినైన్ అంటే అవి చాలా స్లోగా పెరిగే ట్యూమర్స్ అన్నమాట, గడ్డలు. క్యాన్సర్ అంటే చాలా ఫాస్ట్గా పెరిగే గడ్డల్ని మనం క్యాన్సర్ అంటాం. సో బ్రెయిన్ ట్యూమర్స్లో ఉండే లక్షణాలు ఏంటంటే, ఈ పేషెంట్ యూజువల్గా వాళ్ళకి హెడేక్తో స్టార్ట్ అవుతారు. ఈ తలనొప్పి వాళ్ళు ఫ్రీక్వెంట్గా 70% ఆఫ్ ద పేషెంట్స్ తలనొప్పితో స్టార్ట్ అవుతుందన్నమాట. హెడేక్ చెప్తారు. యూజువల్గా ఈ హెడేక్ ఎలా ఉంటుందంటే, ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఉదయాన్నే నిద్ర లేవగానే చాలా సివియర్ తలనొప్పితోటి వాళ్ళు నిద్రలేస్తారనమాట. నిద్ర లేచిన తర్వాత వాళ్ళకి ఒక 2-3 సార్లు వామిటింగ్స్ అవుతాయి. వామిటింగ్స్ అయిన తర్వాత తలనొప్పి అనేది తగ్గిపోతుంది. ఇది పెక్యులర్ టైప్ ఆఫ్ హెడేక్ అనమాట. మన బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్లో ప్రెషర్ పెరిగినప్పుడు వచ్చే హెడేక్ని మనం ఇలా ఉంటుందన్నమాట. సో కొంతమంది ఎలాంటి సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఫిట్స్ అంటే సీజర్స్తో ప్రజెంట్ అవుతారు. అంటే వాళ్ళు సడన్గా ఏదో పని చేస్తుంటారు, సడన్గా వాళ్ళు చేతులు కాళ్ళు కొట్టుకోవటం, అన్కాన్షియస్ అంటే మత్తులోకి వెళ్ళిపోవటం, ఇట్లాంటివన్నీ వస్తాయన్నమాట. దీన్ని మనం సీజర్ అంటాము. ఫస్ట్ టైం సీజర్ ఉన్న వాళ్ళకి మనకి మోస్ట్ లైక్లీ రీజన్ బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చు. కొంతమందికి హ్యాండ్ లెగ్ వీక్నెస్ అంటే న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటాం. ఫేస్ వీక్ అవటం, లేకపోతే చేతులు కాళ్ళకు పడిపోవటం, లేకపోతే డబల్ విజన్, కన్ను మూమెంట్ సరిగ్గా చేయలేకపోవటం, కంటి చూపు తగ్గటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ కామన్గా తలనొప్పి, మూర్ఛ, ఫీజర్స్, ఈ చేతులు కాళ్ళు వీక్నెస్ రావటం, ఇట్లాంటి సిమ్టమ్స్తో యూజువల్గా ఎక్కువ మంది బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ ప్రజెంట్ అవుతారు. ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో మనం ఇందాక చెప్పినట్టు బినైన్ ట్యూమర్స్ ఉంటాయి, క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి. బినైన్ ట్యూమర్స్ అనేది ప్రోగ్నోసిస్ బాగుంటుంది. అంటే వాళ్ళకి సైజు ఎంత ఉంది చూసి, స్కాన్లో సైజు ఎంత ఉంది, ట్యూమర్ సైజు, వాటికి సర్జరీ అవసరమా లేదా చూస్తాం. సర్జరీ అవసరం అనుకుంటే సర్జరీ చేయటం. వాళ్ళకి వన్స్ మనం మొత్తం ట్యూమర్ గడ్డ అంతా తీసిన తర్వాత ప్రోగ్నోస్ అంటే వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది చాలా నార్మల్గా ఉంటుంది. కానీ క్యాన్సరస్ ట్యూమర్ అంటే బ్రెయిన్ ట్యూమర్ యూజువల్గా మనకి బ్రెయిన్ ట్యూమర్లో క్యాన్సరస్ అంటే గ్లయోబ్లాస్టోమా మల్టీఫామే అంటాం అనమాట. ఇది జీబీఎం అంటాం. హై గ్రేడ్ ట్యూమర్ అనమాట, ఎక్కువగా వచ్చేది. ఇట్లాంటి వాళ్ళకి ఇలా సర్వైవల్ అనేది ఓన్లీ 6 months. ఈవెన్ సర్జరీ తర్వాత కూడా, రేడియోథెరపీ ఇచ్చిన తర్వాత కూడా సర్వైవల్ ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళకి ట్యూమర్ చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. సిమ్టమ్స్ కూడా చాలా తొందరగా వస్తాయి. అంటే 1 month పీరియడ్ టైంలో నుంచే వాళ్ళకి తలనొప్పి ఉండటం, స్కాన్ చేసినప్పుడు చాలా పెద్ద ట్యూమర్ ఉండటం, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకి మనము సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ చేసి ఆ ట్యూమర్ తీసేసి, అదే బ్రెయిన్ టిష్యూని, మనం ట్యూమర్ టిష్యూని టెస్ట్కి పంపిస్తాం అనమాట. హిస్టోపెథాలజీ అంటారు. ఆ టెస్ట్లో మనకి వాళ్ళు ఆ ట్యూమర్ ఏ టైప్ ఆఫ్ ట్యూమర్, ఏ గడ్డ, అది ఎట్లాంటి గ్రేడింగ్ ఉంటుంది అనమాట. మనకి గ్రేడింగ్ 1, 2, 3, 4 ఉంటాయి. 1, 2 గ్రేడింగ్ మనం లో గ్రేడ్ గ్లయోమా అంటాం. లో గ్రేడ్ అంటే చాలా స్లోగా పెరిగే ట్యూమర్స్. 3, 4 గ్రేడ్ 3, గ్రేడ్ 4ని మాత్రం మనం హై గ్రేడ్ ట్యూమర్స్ అంటారు. యూజువల్గా ఇవి క్యాన్సర్ కిందకి వస్తాయి. వీళ్ళకి మనం రేడియోథెరపీ, సర్జరీతో పాటు రేడియోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇలా మనం సర్జరీ అయిపోయిన తర్వాత టిష్యూని మన హిస్టోపెథాలజీ రిపోర్ట్ని బట్టి వాళ్ళకి నెక్స్ట్ రేడియోథెరపీ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం. యూజువల్గా బ్రెయిన్ ట్యూమర్ ఏరియాని బట్టి మనకి పేషెంట్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. అంటే నార్మల్ ఇంపార్టెంట్ ఏరియా బ్రెయిన్లో ఇంపార్టెంట్ ఏరియా కానీ ప్లేస్లో బ్రెయిన్ ట్యూమర్ ఉంటే సర్జరీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. పేషెంట్ కూడా పెద్దగా డెఫిసిట్స్ అంటే వీక్నెస్ రావటం ఇట్లాంటివి ఉండవు. కొంతమందికి ఇంపార్టెంట్ ఏరియా అంటే ఎలక్వెంట్ కార్టెక్స్ అంటారు. అందులో అంటే మన చెయ్యి ఉండే ఏరియా, కాలు కంట్రోల్ చేసే ఏరియా, స్పీచ్ కంట్రోల్ చేసే ఏరియాలో అయితే వస్తే మాత్రం సర్జరీ తర్వాత కొంచెం వాళ్ళకి స్పీచ్ పడిపోవటం, లైక్ మాటలు పడిపోవటం, చెయ్యి కాలు పడిపోవటం, తర్వాత గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవటం, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి ఏరియా బట్టి కూడా వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్స్లో సర్జరీ ప్రోగ్నోసిస్ అనేది ఉంటుంది. సో ఇలా మనం బ్రెయిన్ ట్యూమర్స్లో ఇలా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ రేడియోథెరపీతో పాటు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అని కూడా ఉంటుంది. అంటే ఓన్లీ బయాప్సీ, బర్హోల్ చేసేసి బయాప్సీ వరకు తీసేసుకొని ఆ బయాప్సీలో రిపోర్ట్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్ రీజన్స్ అంటూ ఏముండవు. స్పొరాడిక్ అంటారు. అంటే ఎవరికి వస్తుందో తెలియదు. యూజువల్గా జెనెటికల్ ఉంటుంది. జీన్స్లో మార్పు రావటం వల్ల, అంటే వాళ్ళ సరౌండింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు, చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్. కొంతమందికి రేడియేషన్ వల్ల వస్తుంది. రేడియేషన్ అంటే కొంతమంది షిప్స్లో పనిచేస్తారు. షిప్స్లో వాళ్ళకి ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది.
లేకపోతే హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళకి ఇట్లా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. మిగతా వాళ్ళకి ఎక్కువ మంది 70% ఆఫ్ ద పీపుల్కి స్పొరాడిక్ అంటే వాళ్ళకి రీజన్స్ ఏమి ఉండవు, అది జీన్స్లో మార్పు రావడం వల్ల వస్తుంది. బ్రెయిన్ ట్యూమర్స్లో ఇందాక చెప్పినట్టు హై గ్రేడ్ ట్యూమర్ అంటే బ్రెయిన్ క్యాన్సర్ వాళ్ళకి ప్రోగ్నోసిస్ 6 months వరకే ఉంటుంది అనమాట. అంటే సర్వైవల్ అనేది 6 months to 1 year, కొంతమందికి 1 year వరకు ఉంటుంది. లో గ్రేడ్ గ్లయోమా అంటాం, వాటిలో మాత్రం 5 years 10 years వరకు ఉండొచ్చు. అది ఇంకోటి బినైన్ ట్యూమర్స్ అంటాం, బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్, వాటిలో ఆల్మోస్ట్ నియర్ నార్మల్ 90% ఆఫ్ ద పేషెంట్స్కి నార్మల్ లైఫ్ స్పాన్ ఉంటుంది.